కావండి, నేను మీ తెలుగింటి అబ్బాయి, గోదావరి జిల్లా. మరి మన ప్రకృతి మనకు సహజ సిద్ధంగా ప్రకృతి ఇచ్చే వరం నేరేడు పళ్ళు. మరి ఈ నేరేడు పళ్ళు మనకి పట్టణాల్లో ఎన్నో డబ్బులతో కొనుక్కుంటే తప్ప మనకు దొరకవు. షుగర్ పేషెంట్స్ కానీ వగేరా ఆరోగ్యరీత్యా మనకి ఇవి మనకు పట్టణాల్లో అయితే కొనుక్కోవాలా. కానీ మా పల్లెటూరులో అయితే చేలుగొట్లు అంట ఇలా ఎక్కడ చూసినా కూడా మహాతల్లి కల్పవృక్షాలు అలా ఎదుగుతూనే ఉంటాయి. ఈ ప్రకృతి ఇచ్చిన వరాన్ని మనం అలా పెంచుకుని సహజసిద్ధంగా వాడుకుని మనం తిని ఆరోగ్యంగా జీవించాలి తప్ప ప్రకృతిని ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే మనం ముందు పోలేని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రకృతిని మనం ఎప్పుడు రక్షించుకుని కాపాడుకుంటే ఆ ప్రకృతి మనకి ఇలా చక్కటి ఆహారాన్ని ఇస్తుంది, చక్కటి ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ప్రకృతిని మనం రక్షిద్దామండి. భవిష్యత్ తరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం.